మేము టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా. నేను ఇబ్రహీంపట్నం మండల్ వైస్ ఎంపీగా పనిచేసిన, బండలింగాపూర్ సర్పంచ్గా పనిచేసిన. నేను ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గా జాయిన్ అవడానికి కారణం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న వ్యవస్థలో, మరియు మా నాయకులు మన జీవన్ రెడ్డి గారు ప్రజల పక్ష మనిషి, ప్రజల కోసం నిత్యం ప్రజల మీద మనిషి, అన్న అంటే నేనుండని అక్కడ కాన్స్టిట్యూన్సీ మొత్తం, ఒక కాన్స్టిట్యూన్సీ కాదు మొత్తం జిల్లా మొత్తం 2 జిల్లాలకు న్యాయం చేసే మనిషి జీవన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేము ఇప్పుడు మెట్పల్లి మండలం నుంచి ఒక 50 మంది, ఇబ్రహీంపట్నం మండలం నుంచి 50 మంది, కొట్ల నుంచి 60 మంది, మేము ఒక 170 మంది దాకా ఇవాళ జాయిన్ అవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే గౌరవనీయులు మన జీవన్ రెడ్డి గారిని ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా గెలిపేయడం. ఎందుకంటే అక్కడ మా ఏరియాలో షుగర్ ఫ్యాక్టరీ అనేది నిజంగా రైతాంగానికి అది ఎంతో మేలు చేసే షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ షుగర్ ఫ్యాక్టరీ నిజంగా మొత్తం మూతబడి రైతాంగానికి లేని కష్టాలు అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని తెరిపించాలనుకుంటే ఒక జీవన్ రెడ్డి కూడా సాధ్యం. కాబట్టి జీవన్ రెడ్డి గెలితేనే అది ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ గెలుస్తారు. కాబట్టి జీవన్ రెడ్డి పక్షాన మొత్తం మా కాన్స్టిట్యూన్సీ కొట్ల కాన్స్టిట్యూన్సీ మొత్తం జీవన్ రెడ్డి పక్షాన ఉన్నది. ఇక ముందు జీవన్ రెడ్డికి హైయెస్ట్ రిజల్ట్ మొత్తం కొట్ల నియోజకవర్గంలో చూపిస్తామని నేను కోరుకుంటున్నాను. ఎంతమంది జాయిన్ అంటున్నా ఇవాళ మా కొట్ల కాన్స్టిట్యూన్సీ మినిమంగా 250 మంది మెయిన్ నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే పోటీ చేసిన కాంటెస్ట్ చేసిన బీజేపీ వారసుగా జాయిన్ అవ్వడం జరిగింది. మొత్తం వాస్తవంగా జీవన్ రెడ్డి అంటే ఒక జీవం పోసే మనిషి. అలాంటి మనిషి మాకు కావాలా. జీవన్ రెడ్డి మనిషి ఉంటేనే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఇంతకుముందు మేము గ్రాడ్యుయేట్ గా మేము ఉన్నప్పుడు వారికి ఓట్లు వేయడం జరిగింది, వారిని గెలిపించడం జరిగింది. కాబట్టి వారు ఉంటే న్యాయం జరుగుతుంది అని చెప్పి ఖచ్చితంగా మేము ఇప్పుడు వచ్చిన ఒక 300-400 మంది కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన మంది జీవన్ రెడ్డి పక్షాన్ని వచ్చినాం. మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి మన జువాడి నరసింహారావు ఆధ్వర్యంలో మరియు మేము జైలు కావడం జరిగింది. నా పేరు జంగస్వామి, మరి బండలింగాపూర్, నేను వైస్ ఎంపీపీ బండలింగాపూర్ సర్పంచ్గా చేయడం జరిగింది, నియోజకవర్గం సర్పంచ్గా చేయడం కూడా జరిగింది.